మామూలు రొటీన్ సినిమాలే ఉంది బ్రో. అవునా, ఎక్స్పెక్ట్ చేయలేదా? అంటే స్టోరీ రొటీన్గా ఉంది, యాక్టింగ్ కూడా పెద్దగా అనిపించలేదు. లీడ్ యాక్టర్స్ పర్లేదు, బాగున్నారు బాగానే చేశారు వాళ్ళు కూడా. సుదర్శన్ కానీ మిగతా కమెడియన్స్ ఉన్నారు, వాళ్ళు చాలా బాగా చేస్తారు. కామెడీ ట్రాక్ అయితే బాగుంది, పర్లేదు, ఒకసారి చూడొచ్చు. ట్రై చేసి. సుమంత్ హీరో ప్రభాస్ సుమంత్ బాగా చేస్తారు. బ్రహ్మాండంగా ఉంది. క్యూట్, సింపుల్ అండ్ క్యూట్ లవ్ స్టోరీ. ఫాదర్ అండ్ డాటర్ ప్రేమ బాగుంది. బాబు హీరో ముగ్గురి లవ్ స్టోరీ అన్నమాట. మన సుదర్శన్ది బాగుంటుంది, చాలా బాగుంటుంది. చాలా బాగుంది. కొంచెం లాగ్ అనిపించినా కూడా బాగుంది. 2.5 అయినా ఓకే, ఫైన్, నడుస్తుంది, ఫైన్, చాలా. ఈ వీక్ ఇదే బాగుంది. మొత్తం గోదావరి వేస్తే ఉంటుందా సినిమా అంతా? స్లాంగ్, లొకేషన్స్ అంతా బాగున్నాయి సోదరా. చాలా బాగుంటుంది అసలు. సో అలా మానిటైజ్ సాంగ్స్ అన్నీ ఓకేనా, అలా ఫ్లోలో వెళ్తా ఉంటాయి తప్ప ఏది పర్టికులర్గా రావాలని చెప్పి రాదనమాట. చాలా బాగుంటుంది. ఈ వీకెండ్కి మంచి ప్లాన్ చేసుకోండి. ఫ్యామిలీ మూవీస్ ఓకేనా, ఎక్కడ అసభ్యత లేకుండా బ్రహ్మాండంగా ఉంది. ఇంట్రెస్టింగ్ ఉంది. ఏం లవ్ స్టోరీ ఇది? లవ్ స్టోరీ, ఫాదర్ యాక్టింగ్ బాగుంది, జగపతి బాబు యాక్టింగ్ బాగుంది. ఇంకా లైలా ఉన్నారా? బాగుంది నా యాక్టింగ్, బాగుంది. బాగుంది నా, బాగుంది. యాక్టింగ్ నచ్చింది. సుమంత్ ప్రభాస్ బాగా చేశాడు యాక్టింగ్. పాటలు కూడా బాగుంటుంది సినిమా. ఓ పాట బాగుంది, పాటలు మొత్తం విజయ్ బెగ్గర. ట్విస్ట్లు ఉంటాయి. అంటే గోదావరి గట్టు పైన అంటే మంచి విలేజ్ బ్యాక్ డ్రాప్. మీకేం నచ్చింది మెయిన్ అంటే పాటలు బాగున్నాయి. యాక్టింగ్ నచ్చింది. హీరోయిన్ బాగానే ఉంది. సో అంటే ఎవరికి, యూత్కి, ఫ్యామిలీకి అందరికి సెట్ అవుతుంది? అందరికి సెట్ అవుతుంది. యూత్కి బాగా నచ్చుతుంది. యూత్ బాగా చూడాలి. ఈ వారం థియేటర్లో సినిమాలు కూడా ఎక్కువ లేవు కదా, చూడొచ్చు. థ్యాంక్ యూ. బాగుందన్నా? ఖచ్చితంగా అందరూ చూడొచ్చు ఖచ్చితంగా. ఏం నచ్చింది మీకు? స్టోరీ నచ్చిందా? యాక్టింగ్ నచ్చిందా? స్టోరీ నచ్చింది, యాక్టింగ్ బాగుంది. సినిమా ప్రకారంగా బ్యూటిఫుల్ మూవీ అన్న. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, ఒక కామెడీ మూమెంట్ కానివ్వండి, ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అన్న. క్లైమాక్స్ అయితే కన్నీళ్ళు వచ్చినాయి. ఇంకొకటి, నేను ఒక ఆటో డ్రైవర్. ఈ సినిమాలో ఏమంటే, ఒక ఆటో డ్రైవరు ఒక అమ్మాయిని ఇష్టపడితే దానివల్ల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎట్లా ఫేస్ చేయాలి, ఆ ఆటో యొక్క మనస్తత్వం ఏమి అనేది ఈ సినిమాలో చూపించడం జరిగింది. క్యారెక్టరేషన్ బాగుంది. సినిమా బేబీలో కూడా అదే ఏమంటే, బేబీ దానికి దీంట్లో చాలా డిఫరెంట్. బేబీలో అంటే 2 లవ్ స్టోరీస్ కాబట్టి, దీంట్లో అంటే వన్ లవ్ స్టోరీనే. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని. నేను కూడా ఒక ఆటో డ్రైవరే. ఏమంటే, ఒక ఆటో డ్రైవర్ లవ్ స్టోరీ ప్లస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటు. ఇంకోటి వచ్చి మత ప్రమాణంగా ఏమంటే, కులానికి దీనికి భేదాలు లేకుండా మనస్తత్వం ఉండాల. సంపాదన లేకపోయినా కానీ ఒక ఆటో డ్రైవర్ కానీ వాని మనస్తత్వం చాలా బాగుందని దీని గురించి చాలా బాగా చక్కగా చూపించినారు ఈ సినిమాలో. బ్లాక్ బస్టర్ మూవీ అన్న. నేనైతే క్లైమాక్స్ మాత్రం వెయిట్ చేసినాను. ఎమోషనల్ బాగుంది అన్న. హీరో హీరోయిన్ అంతా సినిమా వాళ్ళ గురించే చూడాలన్న. వాళ్ళ యాక్టింగ్ మాత్రం మెరుగుదేశాను. హీరో మాత్రం అయితే ఆయన మనస్తత్వము నన్ను నేను చూసినట్లు అనిపిస్తుంది. కనెక్ట్ అయ్యారన్న. బ్యూటిఫుల్. జగపతి బాబు యాక్టింగ్ గురించి తీసుకుంటే, ఆయన ప్రతి సినిమాలో కూడా ఎమోషనల్ మూవీ తీసిన ఒక బ్లాక్ బస్టర్ ఎమోషనల్ ఇస్తాయి. ఎమోషన్ పరంగా కూతురు అండ్ ఫాదర్ గురించి బ్లాక్ బస్టర్ ఎమోషన్ ఇచ్చిన నా క్లైమాక్స్లో. ఆయన ప్రేమే ఆయన భయమే కూతురు మీద ప్రేమ. అలాంటి కాన్సెప్ట్తో మన ముందుకు ఎంత రోజుల తర్వాత బాగా వచ్చినారు జగపతి బాబు గారు. సూపర్ అన్న. వెల్కమ్.